తిరుమల చరిత్రలోనే ఘోర దుర్ఘటనగా నిలిచిపోయే సంఘటన తిరుపతి వేదికగా నిన్న జరిగింది. భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. 7గురు చనిపోయారు. అందులో 6గురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. దాదాపు 10ల సంఖ్యలో గాయపడ్డారు. వాళ్ళందరినీ స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే టీటీడీ నిర్లక్ష్యం ఇక్కడ స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ దుర్ఘటన పైన మొత్తం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనానికి సంబంధించిన టోకెన్ల కోసం భక్తులు పెద్ద ఎత్తున 4 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. అయితే వాళ్ళని సవ్యంగా టోకెన్ల పంపిణీ కార్యక్రమానికి సవ్యంగా ఏర్పాట్లు చేయడంలో మాత్రం టీటీడీ పోలీసులు ఘోరంగా వైఫల్యం చెందారు అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. చిన్న చిన్న తప్పులు, అధికారులు తీసుకున్న చిన్న చిన్న పొరపాటు నిర్ణయాల కారణంగానే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. గురువారం ఉదయం అంటే ఈరోజు ఉదయం 7 గంటలకి దర్శనకి సంబంధించిన టోకెన్లు ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే బుధవారం అంటే నిన్న ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు తిరుపతికి తరలి వచ్చారు. మొత్తం 4 కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగితే బైరాగి పట్టడ వద్ద, ఆ కేంద్రం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రాణాలు ఎక్కువ మంది అక్కడే కోల్పోయారు. గురువారం ఉదయం 5 గంటలకు టోకెన్లు ఇస్తామని చెప్పిన అధికారులు వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నా వారికి సంబంధించి ఏర్పాట్లు చేయడం, ఈ క్లౌడ్ని కంట్రోల్ చేయడం ఎలా అన్నదానిపైన దృష్టి కేంద్రీకరించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగింది. రాత్రి 8:30 సమయంలో బైరాగి పట్టడ వద్ద ఈ ఘటన జరిగింది. నిజానికి బుధవారం ఉదయం నుంచే 7:30 నుంచే తొలుత 100 మంది, ఆ తర్వాత 1000 మంది, సాయంత్రానికి రాత్రి 7:30 అయ్యేసరికి దాదాపు 5,000 మందికి పైగా అక్కడికి వచ్చేసారని చెప్తూ ఉన్నారు. అయితే సాధారణంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి, క్యూ లైన్లను ఏర్పాటు చేసి వాటిలోని భక్తులు పంపిస్తూ ఉంటారు. మిగిలిన వాళ్ళు బయట ఉంటారు. కానీ నిన్న అధికారులు బైరాగి పట్టడ వద్ద ఒక పొరపాటు చేశారు. వేలాది మంది భక్తులు తరలి రావడంతో క్యూ లైన్లలోకి అనుమతించకుండా, వాళ్ళని బయట వదిలిపెట్టకుండా పక్కనే ఉన్న పార్కులోనికి అనుమతించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రానికి పార్కు మొత్తం నిండిపోయింది వేలాది మంది భక్తులతో. పార్కుకు బయటికి రాకుండా భక్తులు బయటికి రాకుండా గేట్లు వేసేశారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో ఆ పార్కులో ఉన్న వ్యక్తి ఒకరు అస్వస్థతకు గురి కావడంతో అతన్ని బయటికి తీసుకొచ్చి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు సిబ్బంది. అక్కడే పొరపాటు జరిగింది. హఠాత్తుగా గేట్లు తీయడంతో టోకెన్ల జారీ ప్రారంభమైందేమో, అందుకే గేట్లు తీస్తున్నారేమో అని భక్తులు అనుకున్నారు. ఒక్కసారిగా 1000 మంది తోసుకుంటూ ముందుకు వచ్చేశారు. కానీ అప్పుడు గేట్లు తీసింది ఒక అస్వస్థతకు గురైన ఒక వ్యక్తిని ఉద్దేశించి. గాయపడిన భక్తులు హాస్పిటల్లో ఉంటూ మీడియాతో చెప్తూ ఉన్నారు, పాలు ఇస్తున్నాం, కాఫీ ఇస్తున్నాం, భోజనాలు పెడుతున్నామని టీటీ అధికారులు బయటికి చెప్తున్నారు. కానీ టీటీడీ అధికారులు, మేము ఉదయం నుంచి పార్కులో ఉన్నా సరే ఎవరు పలకరించిన వారు లేరు, కనీసం బయటికి వెళ్దామన్నా కూడా గేట్లు వేసేశారు. అక్కడున్న కొంతమంది బయట వాళ్ళే నీళ్లు తెచ్చిచ్చారు. మాకు పరిస్థితి కనీస ఏర్పాట్లు చేయలేదు. మమ్మల్ని అలా రోడ్డు మీద వదిలేసినా కూడా స్వేచ్ఛగా బయట ఉండేవాళ్ళం. కానీ వేలాది మందిని పార్కులోనికి పంపించేసి గేట్లు వేసేశారు. రాత్రి సమయంలో గేట్లు తీయడంతో ఒక్కసారిగా టోకెన్ల కోసమే అని అనుకొని ఇక తోసుకొని వచ్చేశారు. కానీ అప్పటికైతే ఒక వ్యక్తి, అస్వస్థతకు గురైన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్లేందుకు గేట్లు తీశారు. కానీ అక్కడున్న భక్తులతో ఈ విషయాన్ని కమ్యూనికేట్ చేయడంలో అక్కడున్న సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు. గేట్లు ఎందుకు తెరుస్తున్నది కూడా చెప్పకపోవడం, దాంతో ఒక్కసారిగా వేలాది మంది తోసుకుంటూ రావడంతో మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఎక్కడికక్కడ తొక్కిసలాట్లో పడిపోయి చాలా ఇబ్బంది పడ్డారు. 6గురు మహిళలు, ఒక పురుషుడు చనిపోగా 10ల సంఖ్యలో చాలామంది ఆ తొక్కిసలాట్లో కింద పడి గాయపడ్డారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా కూడా ఉంది. ఇదంతా కేవలం సిబ్బంది, టీటీడీ ఏర్పాట్లు చేయడంలో, బహుశా వీళ్ళంతా నిన్న ఏ ప్రోగ్రాం మీద నిమగ్నమయ్యారు అన్న అనుమానాన్ని కూడా అక్కడ ఉన్న వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైకుంఠ ఏకాదశి రోజు వేలాది మంది వస్తారు ఆ దర్శనాల కోసం అంటూ, వస్తారని ముందే సమాచారం ఉన్నా ఎందుకు ఏర్పాట్లు చేయడం లేదు? ఒక్కసారిగా గేట్లు తెరిస్తే తొక్కిసలాట జరుగుతుంది అన్న కనీస అవగాహన కూడా అక్కడ సిబ్బందికి లేకపోవడం కారణం ఏంటి? ఉదయం నుంచే అక్కడికి వేలాది మంది పోగైనా సరే ఉన్నతాధికారులు ఎవరు అటువైపు కూడా వచ్చి పర్యవేక్షించలేదు. రాత్రి ఈ ఘటనలు, తోపులాటలు, తొక్కిసలాటలు మొదలయ్యే వరకు అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ ఘటనపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పందించిన విధానం కూడా కాస్త ఆసక్తికరంగానే ఉంది. ఆయన చెప్తున్నారు, నాకు ముందే అనిపించింది, ఇవన్నీ ముందే పసిగట్టాలి అధికారులు, కానీ చాలా ఈజీగా తీసుకున్నారు అంటూ అధికారుల మీదకి తోసేసే ప్రయత్నం చేశారు. నేను బుధవారం కూడా అధికారులతో సమీక్ష నిర్వహించాను, చాలా ఈజీగా తీసుకోవద్దండి అని చెప్పాను. నాకు సమాచారం ఉంది గొడవలు జరుగుతాయేమో అన్న సమాచారం. గొడవలు అన్నారు, తొక్కిసలాట అనలే. దీని మీద వివాదమయ్యే అవకాశం ఉంటుంది.
తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది, ఇంతమంది వస్తున్నారని చెప్తే ఓకే. కానీ నిన్న ప్రెస్ మీట్లో టీటీడీ చైర్మన్ ఈ ఘటన జరిగిన తర్వాత నాకు ముందే సమాచారం ఉంది గొడవలు జరుగుతాయేమో అని అంటున్నారు. గొడవలు వేరు, తొక్కిసలాట వేరు. గొడవలు అని ఎందుకు ఈ పదం ఆడారు అన్నది చూడాలి. మరి నేను ఉదయమే ఈ విషయాన్ని, అంటే బుధవారం ఉదయమే ఈ విషయాన్ని అధికారులకు చెప్పాను. పైగా తిరుమలకు రానివ్వరేమో, దర్శనాలు జరగవేమో అంటూ కూడా పుకార్లు వ్యాప్తి చెందాయి సోషల్ మీడియాలో. అలాంటివన్నీ ఏమీ ఉండవు, టోకెన్లు మాత్రం ఉండాలని నేను చెప్పాను. నాలో అయితే ముందు నుంచి అనుమానం ఉంది ఇలాంటి జరుగుతుందేమో అని కూడా టీటీడీ చైర్మన్ చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం మేము చూసుకుంటాం, 5,000 మంది పోలీసుల్ని పెట్టామని చెప్పారు. దీంట్లో ఎవరిని నిందించలేం, పొరపాటు అయితే జరిగిపోయింది, దీంట్లో కుట్రలు ఉండవని కూడా అన్నారు. మళ్ళీ ఆయన ప్రెస్ మీట్లో బిఆర్ నాయుడు ఇందులో కుట్రలు ఏమీ లేవు, ఇది కంప్లీట్గా యాక్సిడెంట్, ఒకటి ప్రమాదవశాత్తు జరిగిన వ్యవహారమే అంటూ కూడా మాట్లాడారు. ఈ ఘటన పైన తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా స్పందించారు. వివాదాస్పద వ్యక్తులు, చిత్తశుద్ధి లేని వ్యక్తులకి టీటీడీ పగ్గాలు అప్పగించారు, అందుకే ఈ దుర్ఘటన జరిగింది. టీటీడీని ఒక రాజకీయ కేంద్రంగా మార్చేశారు అని కూడా ఆయన విమర్శించారు. ఆలయ పవిత్రతను పూర్తిగా నాశనం చేసేశారని కూడా భూమన కరుణాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి ఎంపీ కూడా ఇది పూర్తిగా టీటీడీ నిర్లక్ష్యం కారణంగానే, టీటీడీ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగింది, తొక్కిసలాట ఘటనలు జరిగాయని తిరుపతి ఎంపీ గురుమూర్తి వ్యాఖ్యానించారు. టీటీడీ ఈ ఘటనకు కారణమైన వాళ్ళపైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా గురుమూర్తి డిమాండ్ చేశారు. తొక్కిసలాట ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని కూడా ఆయన చెప్తున్నారు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి రాబోతున్నారు. తిరుపతికి వచ్చి క్షతగాత్రుల్ని పరామర్శించనున్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు నిన్న రాత్రి ఘటన జరిగిన తర్వాతనే అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా చెప్తున్నారు మీడియాలో. వైకుంఠ ఏకాదశి రోజు ఏకాదశి దర్శనాల కోసం భారీగా భక్తులు వస్తారు ఆ టోకన్ల కోసం అన్న విషయం తెలిసి కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు అంటూ కూడా అధికారులపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే ఈ టీటీడీ చరిత్రలోనే ఒక ఘోర దుర్ఘటన జరిగింది. ఇది కంప్లీట్గా టీటీడీ అధికారులు, పోలీసుల అధికారుల వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది. అంటే అవగాహన రాహిత్యం అన్నది స్పష్టంగా కనపడుతుంది. ఏ పని చేస్తే దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అని పసిగట్టడంలో వైఫల్యం చెందారు అధికారులు అన్నదైతే స్పష్టంగా కనిపిస్తుంది. వేల మందిని ఒక పార్కులో కూర్చోబెట్టి ఒక్కసారిగా గేట్లు తీస్తే వాళ్ళు ఎలా బయటకు వస్తారు, అక్కడున్న క్రౌడ్ ఎలా రెస్పాండ్ అవుతుంది అన్న ఒక కనీస అవగాహనతో ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. సాధారణ రోజుల్లో అయితే బ్యారిగేట్లు ఏర్పాటు చేసి బ్యారిగేట్లలోనికి, ఆ క్యూ లైన్లలోకి ఎంతమంది ఉంటే అంతమందిని అలో చేసి మిగిలిన వాళ్ళని బయటే పెడతారు. టోకెన్ల జారీ ప్రారంభమైన తర్వాత ఆ క్యూ లైన్లలో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయే కొద్దీ వీళ్ళు మెల్లగా వెళ్తూ ఉంటారు. కానీ పార్కులో ఒక 1,000 మందిని కూర్చోబెట్టి, అది కూడా బుధవారం ఉదయం నుంచి రాత్రి 7:30, 8 వరకు కూర్చోబెడితే భక్తుల్లో ఎంత అసహనం ఉంటుంది. వాళ్ళ సహనానికి నిన్న పరీక్ష పెట్టారు. కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని మీడియా కెమెరాల సాక్షిగా ఈ గాయపడిన భక్తులే చెప్తున్నారు. అంటే నిన్న మొత్తం ఫోకస్ ఎక్కడుంది? విశాఖ మీటింగ్ను చూస్తూ గడిపారా? ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాల్గొన్న విశాఖ మీటింగ్ ఎలా జరుగుతుంది అన్న దాని మీద ఎక్కువ టీవీలు చూస్తూ ఉన్నారా అధికారులంతా? 1,000 మంది అక్కడికి వచ్చినా కూడా ఈ దుర్ఘటన జరుగుతుంటే 1,000 మంది వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అన్నది ముందే కూడా పసిగట్టలేకపోతే తిండేమనాలి?